హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీ తెలుగు. నేను హేమంత్ శ్రీరావు. ప్రస్తుతం మనం ఎస్ఎస్టీ గ్రామర్ హై స్కూల్లోనూ రేపు ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్నాయో ప్రతి స్కూల్లోనూ లేదా గవర్నమెంట్ ఆఫీసులో కానీ లేదంటే ప్రతి పంచాయతీ ఆఫీసులో కానీ ఘనంగా జరుపుకోవడం చూస్తాం. కొత్తగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అంటే నిర్వహణ అనేది చాలా తగ్గిపోవడంతో ఇక్కడ ఎస్ఎస్టీ గ్రామర్ హై స్కూల్లో పాత పద్ధతిలోనే లేదా పాత తరుణంలోనే కూడా స్కౌట్స్ అండ్ గౌడ్స్కి సంబంధించి కూడా ఇక్కడ చాలా ఏర్పాట్లతో కూడా ఇక్కడ వీళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒకసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉండిపోతుందండి ఏర్పాట్లకి? లైక్ ఎవ్రీ ఇయర్ అండి మేము పిల్లలకి మన ఇండియా హిస్టరీ కల్చర్ ట్రెడిషన్స్ వీటిని మైండ్లో పెట్టుకొని చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాము. సో ఈసారి కూడా కీపింగ్ ద రిపబ్లిక్ స్పిరిట్ ఇన్ మైండ్ మేము కోలాటం, దాని తర్వాత ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ మార్చ్ పాస్ట్, దాని తర్వాత లేజియమ్స్ డాన్స్ అండ్ మ్యూజిక్ డాన్స్ ఇట్లాంటివన్నీ స్పీచెస్ కూడా తెలుగు హిందీ ఇంగ్లీష్ ఆల్ లాంగ్వేజెస్ని ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ పిల్లలకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టాము, వాటి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. యాక్టివిటీస్ అంటే మీరు చెప్తున్నట్టుగానే లేదా వ్యాసరచన కానీ అంటే ఇలాంటివన్నీ పెట్టారా? అంటే కండక్ట్ చేస్తారు కదా ప్రతి ఆగస్టు 15కి లేదంటే జనవరి 26కి సంబంధించి. యాక్చువల్లీ ఈసారి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టామండి. రైట్ ఫ్రమ్ నర్సరీ నుంచి గ్రేడ్ 8 వరకు డ్రాయింగ్ కాంపిటీషన్ ఆన్ రిపబ్లిక్ డే థీమ్. సో రిపబ్లిక్ డేలో ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిపబ్లిక్ కానీ ఆల్ ఆఫ్ దీస్ మేము ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో కవర్ చేస్తున్నాము. అండ్ పిల్లలకి స్పీకింగ్ టాపిక్ ఇస్తాం. సో వాళ్ళ ఓన్ ఫ్రీడమ్ స్పిరిట్తో వాళ్ళ స్పీకింగ్ టాపిక్ని వాళ్ళు చూస్ చేసుకొని మాట్లాడచ్చు. ఎస్సే రైటింగ్ అండ్ వ్యాసరచన అంటాం కదా. అండ్ జస్ట్ అ మినిట్ పెప్ టాక్ షోస్ అని ఉంటాయి. అవేంటంటే ఇవాళ రేపు ట్రెండ్, పిల్లలు ఇంతకు ముందులాగా పెద్ద లెంతీగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. జస్ట్ అ మినిట్ పెప్ టాక్ అనేవి 1 minute టాక్ షోస్ అనమాట. పిల్లలకు టాపిక్ ఇస్తాము, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అంటే రేపు ఫ్లాగ్ ఇనాగ్రేషన్కి అంటే ఎవరు వస్తున్నారు మెయిన్గా గెస్ట్ అనేది? సో మాకు మేనేజ్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుందండి. అండ్ ద ఎంటైర్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్, స్టాఫ్, పేరెంట్స్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్. అండ్ సిబిఎస్ఈ రీజనల్ హెడ్ మాకు రేపు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. దానికోసమే ఈ స్కౌట్స్ ప్రిపరేషన్, గెస్ట్ రిసీవింగ్, ఈ సెరమనీ అంతా ఉంటుంది. హలో సార్, నా పేరు రబ్బీ. నేను మేడ్చల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీని స్కౌట్స్ అండ్ గైడ్స్కి. ఇప్పుడు పిల్లలు చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఒక గెస్ట్ ఎవరైనా వస్తారు, గెస్ట్ని వచ్చిన వాళ్ళని రిసీవ్ ఎలా చేసుకోవాలి మనం. నార్మల్గా ఇప్పుడు మన ఇంటికి అతిథులు వచ్చినా కూడా నార్మల్గా ఎలా రిసీవ్ చేస్తామో అలా గెస్ట్ రిసీవింగ్ అన్నది ఎలా ఉంటుందో మీకు పిల్లలతో డెమో చూపిస్తాను. Subscribe to Please subscribe.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.